ప్రభుత్వ భూములు వేలం వేసే బదులు ఆ స్థలాలను బీసీ హాస్టళ్లు, గురుకులాల స్వంత భవనాల నిర్మాణం కోసం వినియోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదనంగా 150 బీసీ కాలేజ్ హాస్టళ్లు, 240 రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్ లో సి రాజేందర్ అధ్యక్షతన జరిగిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశానికి ఎంపీ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజల ఆస్తులు, వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి, ప్రభుత్వ ఆఫీసులకు, హాస్టళ్లకు, స్కూళ్లకు నిర్మాణానికి ఉపయోగించాలని, అంతేగాని అమ్మడానికి కాదన్నారు. హాస్టళ్లకు, గురుకులాలకు ఇచ్చిన తర్వాత అమ్మకాలకు పోవాలన్నారు. భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుందన్నారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి భవనాలు నిర్మించాలన్నారు. దీనికి ఎంపీగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 325 హాస్టళ్లకు గాను 320 బీసీ గురుకులాలకు గాను స్వంత భవనాలు లేవన్నారు. దీంతో 5 మంది ఉండాల్సిన గదుల్లో 20 నుంచి 30 మంది ఉంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్, అనంతయ్య, శివకుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, జిల్లపల్లి అంజీ, చిక్కుడు బాలయ్య, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా మీటింగ్ అయితే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నా యొక్క మనవి. ఈ మీటింగ్ అనేది మనం విద్యార్థులను చైతన్యవంతంగా ఉండాలి, క్వశ్చనింగ్ అనేది ఉండాలి. బయట తిరుగుతుంది తప్ప మనకు నాలెడ్జ్ రాదు. మన హాస్టల్ ఉంటే మనకు ఏం తెలియదు. మనం హాస్టల్ వాడటంతోనే భయపడతాం. ఒక గంట లేట్ వచ్చినాం అనుకో, మేడం ఏమంటుందని భయపడతాం. వారికి అన్నం ఆమె తిడుతుందని ఒక భయపడతాం. అవన్నీ భయాలు వద్దు. ఒక బెడ్ ఉంటుంది, వాడని చెప్పిండు కృష్ణన్న, వాడు ఎప్పుడు వచ్చినా ఆ రూమ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కావాలి. అట్లా తయారు చేసిండు నన్ను. యొక్క విద్యార్థుల కోసం మీ యొక్క పోరాటానికి మా యొక్క ముగిస్తున్నాం. 30 మంది 40 మంది బంధనతో కొట్టినటువంటి ఎట్లా చదువుతారు వాళ్ళంతా? పనుకుని వేస్తారండి పట్ల. పార్టీలు, అన్ని పార్టీలు దొంగలు. ఏ పార్టీ కూడా మన పట్ల ప్రేమ లేదు. వాళ్ళు కరెక్ట్ ఏమేమో మాట్లాడతారు. బ్లాక్ మెయిలింగ్ కోసం నువ్వు అవి, నువ్వు ఇవి కబ్జాలు, బ్లాక్ మెయిలింగ్ ముచ్చట్లు తప్ప పేద కులాల పిల్లలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజులు రాకపోతే ఎట్లా కష్టాలు పడుతున్నారు. హాస్టల్ బిల్డింగ్ గట్టకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 30-40 మంది ఎట్లుంటారు వీళ్ళు? ఇది నిజమేనా? ఒక మంత్రికి నేను ఈ వేదిక మీద హెచ్చరిస్తున్నా, మీరు కనుక బిల్డింగ్లు కట్టడానికి దశల వారీగా చేయకపోతే ప్రజాభవన్ను కబ్జా పెడతా. అందరినీ ఎట్టెలు తీసుకపోయి ఆ ప్రజాభవన్లో మొత్తం కబ్జా పెట్టి అంటుంటారు. ఏదో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే దాకా వీళ్ళు బిల్డింగ్లు కట్టరు. అరే స్థలాలు ఇవ్వడానికి ఏమవుతుంది మీకు? ఇక్కడ రేస్ కోర్సులో 70 ఎకరాల స్థలం ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో 300 ఎకరాలు ఉంది. ఎక్కడ పోతే అక్కడ చెంచల్గూడలో జైలు పక్కన 60 ఎకరాలు ఉంది. ప్రింటింగ్ ప్రెస్కు 40 ఎకరాలు ఉంది. అక్కడ మాకు బిల్డింగ్లకు 5 ఎకరాలు ఇస్తే మీకు ఏం పోయారు? పైసలు కూడా వద్దంటున్నాం. పైసలు మేము సిఎస్ఆర్ ఫండ్స్ తెస్తాం, లేకపోతే ప్రధానమంత్రి దగ్గర తెస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర తెస్తాం, ఎన్నైనా తెస్తాం. అంటే మనం మంచి బిల్డింగ్ నుండి, మంచి రూమ్ల నుండి. నా కళ ఏంటి తెలుసా? ప్రతి హాస్టల్కు సొంత బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ లోపల ఒక్కొక్క రూమ్లో 4 మంచాలు వేయాలి, దోమతెరలు కట్టాలి. మా చెల్లెమ్మలు తమ్ముడు మంచం మీద కూర్చొని ఆ దోమతెరలలో చదువుకోవాలి. దోమల వాడొద్దు, ఈగల వాడొద్దు. నేను అట్లా చదివినందుకే నేను యూనివర్సిటీ హాస్టల్లో ఇట్లా చెప్పినందుకు చదవాలనే నాకు అన్నిట్లో ర్యాంకులు వచ్చినాయి. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాయి. మీకు కూడా మంచి సౌకర్యాలు ఉంటే యూనివర్సిటీ ఫస్ట్ వస్తారు. లేకపోతే ఎట్లా వస్తారు? చదువుతుంటే ఒకరు వద్దంటారు, ఒకరు సౌండ్ తోటి చదువుతారు, ఒకరు సైలెంట్గా చదువుతారు. ఇట్లా చాలా పౌరుషం ఉండాలి. వాళ్ళ ఇళ్ళకి ఇస్తలేరు, వాళ్ళ ఆస్తులకి ఇస్తలేరు. ఆ ఉద్యమాలకు మనం సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నాం. మన డబ్బులను వాళ్ళు మింగేస్తున్నారు. బిల్డింగ్లు కట్టకుండా, ఫీజులు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ప్రజల జేబులు దోసుకొని నాయకుల జేబులు నింపుకుంటున్నారు. అందుకే ఇంకా నేను చిట్టా విప్పలేను, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడతలేను. ఆ భాష తీసినట్లయితే ఇంకా చాలా మాట్లాడితే మీ మనసు గాయపడుతుంది. ఎందుకంటే మా వాళ్ళకు మిమ్మల్ని దూరం చేయను, ఇంకా మంచిగా దువ్వి అడుగుతున్నాం. మిమ్మల్ని తిట్టుడు పెడితే మాకు మీకు గ్యాప్ ఎక్కువై వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, వీళ్ళకేం చేయాలంటారని తిడతలేరు. మీరు మంచిగా చేయాలి అని మర్యాదగా చెప్తున్నారు. చేయకపోతే తిరుగుబాటు తప్పదు. అది
అది ప్రపంచ చరిత్రనే ఉండేది. మనతో కాదు, ప్రపంచం లోపల మర్యాద కలిగినప్పుడు ఇవ్వకపోతే తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర ప్రపంచ చరిత్ర. ఎక్కడ దోపిడి, పీడన, అణచివేత, అన్యాయం, అక్రమాలు జరుగుతాయో అక్కడ తిరుగుబాటు వస్తుంది. అందుకే విద్యార్థులు మీరు అందరూ అనుకుంటున్నారు మేము అంతా ఏదో 2-4 గురుకులాల్లో మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కలిసి 1500 గురుకులాలలో 12 లక్షల మంది ఫ్రీగా చదువుతున్నారు. కమిషన్ల కక్కుతున్నారని ఇలా అలాంటి కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లలో పిల్లలు తయారైపోతున్నాయి. వర్కర్లకు తెల్లక వండుతున్నారు. అబ్బాయిలకు అమ్మాయిలకు ఆ కోడిగుడ్డు పెట్టేసరికి, ఆ కోడిగుడ్డు ఓపెన్ చేసేసరికి బ్లడ్తో కారుతుంది. అరే ఇదేం కోడిగుడ్డు అంటే దాంట్లో అంటే అంత నిర్లక్ష్యమైనటువంటి ప్రభుత్వమా నువ్వు పిల్లల విషయంలో మరి జాగ్రత్తలు తీసుకుంటున్నావా? అంటే కమిషన్ల కోసమే కదా ఈ ఆర్ఐలు, ఎంఆర్ఓలు, హాస్టల్ ఇన్స్పెక్షన్. హాస్టల్ ఇన్స్పెక్షన్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక నీట్నెస్ గా నువ్వు అధికారులకు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, పిల్లలకు ఎంత అందుతుంది, పిల్లలకు ఏ విధంగా ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడుతున్నావు, అది ఎలా నువ్వు ప్రశ్నించాలి. నీకు హాస్టల్కు 4-5 వర్గాలు ఇచ్చిన నీట్నెస్ ఎందుకు లేదు, నైపుణ్యత ఎందుకు లేదు, అది ఎలా మీరు ప్రశ్నించాలి. అది లేకుండా నువ్వు కార్యాలపడ కోసం నువ్వు అధికారులను పంపించి ఇన్స్పెక్షన్ అనే పేరు మీద వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నావు. ఇలా పిల్లలు ఇలా మన స్కాలర్షిప్ల కోసం క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకొని అధికారులు లేక ఖాళీ కుర్చీలతో విలువలవుతుండే 10 సార్లు 20 రోజుల నుంచి 3 నెల రోజుల వరకు స్కాలర్షిప్ల కోసం ఆయన దీక్ష పడుతుంటే అది పనులు వదిలేసి వీళ్ళు ఇక్కడ హాస్టల్ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాదు. బడ్జెట్ ఇవాళ ఎక్కడ పోతుంది? సంవత్సరం బడ్జెట్ మార్చిలో, ఏప్రిల్లో బడ్జెట్ అనౌన్స్ చేస్తుంది. వదిలినాడు, ఇచ్చినటువంటి బడ్జెట్ ఎక్కడ పోతుంది?